ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23వ వచనము. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కానేరదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కానేరదు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనం, అంధకార దేశంలోని మరుగైన చోట నేను మాట్లాడలేదు, మాయాస్వరూపైనట్టు నన్ను వెతికడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నీ న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియజేయవాడును వాడునకు యెహోవాను నేనే. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 11వ వచనం, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశైలును, అబద్ధములాడు వారి నోరు మూయబడును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం, నా నోటి మాటలను నీతి గలవి, వాటిలో మూర్ఖతయనను కుటిలతయనను లేదు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, తూర్పు దిశ మొదలుకొని పడమటి దేశం వరకు అన్ని జనులు నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్ని జనులు నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పను బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం, ప్రభువా నువ్వు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామం న్యాయపరిచిన వాడెవడు, నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి నామమున యేసునామము మూలంగా ప్రభావ మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు ప్రభావ, దాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.